ఏనాయనా ఊరంతా తిరిగి ఏం వెలగబెడుతున్నావు? ఇంట్లో ముసలిదుంది, దానికి మోకాళ్ళ నొప్పులు, ఏదైనా మందు ఇద్దామని ఏమీ లేదు. నిన్నేరా మదరసముండ కొడుక, చేతకాని కొడుకును కన్నా చేతకాని కొడుకు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ! అప్పుడే స్నానం చేసి కళ్ళ లొంగి కట్టుకొని మద్యం సేవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు కొట్టడంతో బాలు వెళ్ళి తలుపు తీశాడు. సునంద ఒక్క పాలరాతి శిల్పంలా నిలబడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునంద అలసిపోవడం వల్ల స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. బయట పాలు ఊహలు కోడలు తాడుతున్నాయి. సునంద స్నానం చేసి తెల్లటి శరీరంపై పచ్చటి తువాలు కట్టుకొని కనిపించని అందాలతో బాత్రూంలోంచి కాసేపాగు వస్తున్నాను. సునంద స్నానం చేసి తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని కనిపించని అందాలతో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడెక్కడ ఉంటుంది చూడవే. ఇంకొకసారి గొంతెత్తావంటే పిసికేస్తాను. అసలే కసి మీద ఉన్నాను. సునంద అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ముసలి ఒరే నీ 2 నంబర్ సంగతి తర్వాత, ముందు నాది 3 నంబర్. సునంద ఒరేయ్ నోరు మోయ్, 5 నిమిషాలు ఉంటే వచ్చేస్తాను. సునంద స్నానం చేసి తన తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని బయటకు వచ్చేసింది. బాలుగాడు ఎక్కడ రావడం?